నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్. హాయ్ నమస్తే. అండి. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది కదా! సో, దాని మీదే నేనిప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. ది థింగ్ ఈస్ బాలకృష్ణ గారికి అవార్డ్ రావడం గురించి ఇప్పటివరకు స్పందించలేదు నాగార్జున గారు అని చెప్పేసి చాలా వైరల్‌గా దీని గురించి డిస్కషన్స్ అవుతున్నాయి. ఎందుకంటే పాస్ట్‌లో కూడా బాలకృష్ణ గారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అక్కినేని, తొక్కినేని అనడం, అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో డిస్టెన్స్ ఉంది అననేసి అంటూ ఉన్నారు. నిజమేనా? అందుకే ఆ డిస్టెన్స్ వల్లనే ఇప్పుడు నాగార్జున గారు కూడా ఏం రెస్పాండ్ కాలేదా? ఏం కామెంట్ చేయలేదా? విష్ చేయలేదా? బేసికల్లీ మీరంటేనే చూస్తున్నాను. నేను చూడలేదు కూడా. అయితే మీరంటున్నట్టుగా ఇద్దరిది 'నందమూరి వర్సెస్ మెగా' ఎట్లా ఉందో ఇప్పుడు, అప్పట్లో 'అక్కినేని నాగేశ్వరరావు వర్సెస్ ఎన్టీ రామారావు' ఆ రకంగా ఉండేది. పోటీ హ్మ్. ఉండేది. విపరీతమైన పోటీ. నంబర్ 1 ఎన్టీ రామారావు గారు. నంబర్ 2 అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇద్దరి మధ్య ఆ స్థాయి రైవల్రీ పోటీ ఉండేది. సో, గరికపాటి వారే చెప్పారు. గరికపాటి నరసింహారావు గారే చెప్పారు అప్పట్లో. సో, నేను అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాను. రామారావు గారి సినిమాలొచ్చినప్పుడు మేము ప్యాడేసేవాళ్ళం పోస్టర్‌ల మీద. మా అక్కినేని నాగేశ్వరరావు గారి పోస్టర్‌ల మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్యాడేసేవారు. ఇట్లా అంటే అంత రైవల్రీ ఉండేది ఆ రోజుల్లో. ఇవాళ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. ఆ రోజుల్లో పోస్టర్‌లు, కటౌట్‌లు వీటి మీద పెద్ద రగడ నడుస్తుండేది. సో, ఆటోమేటికల్లీ ఆ రైవల్రీ అనేది ఉంటది కొంత. హ్మ్. కానీ అది పిల్లల దాకా ఉందా అంటే అంత ఉండకపోవచ్చు. పిల్లల దాకా ఉండకపోవచ్చు. ఒక మంచి సత్సంబంధాలే ఉండేవి. హీరోల మధ్య సత్సంబంధాలే ఉంటాయి గదా! ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా సఖ్యంగా ఉండేవారు. రాజకీయంగా విభేదించారేమో గానీ, ఇద్దరు సఖ్యతతోనే ఉండేవారు. అన్నదమ్ముల్లాగా ఉండేవారు ఇండస్ట్రీలో. కాబట్టి అక్కడ బయట ఉండే రైవల్రీ హీరోల కుటుంబాల మధ్య ఉండదు. ఫస్ట్ క్లారిటీ. రెండవది, నాగార్జున గారు సహజంగానే అంత ఎక్స్‌ప్రెసివ్ కాదు. హుహు. నాగార్జున గారు ఎట్లా అంటే ఆయన ఉన్నారా? లేదా? అన్నట్టుగా అనిపిస్తుంది ఇండస్ట్రీలో. ప్రతి విషయం పట్ల స్పందించే తీరు ఉండదు ఆయనకి. ఇంకొక అంశం, ఆయన సహజంగా ఏదైనా అభినందనలైతే తెలియజేస్తుంటారు గానీ, సహజంగా చావులకు కూడా అసలు వెళ్ళరు నాగార్జున గారు. హ్మ్. ఎవ్వరి చావుకు నాగార్జున గారు వెళ్ళరు. తనకు సెంటిమెంట్ అని, తనలా వెళ్ళనని చెప్తా ఉంటారు. నేను వెళ్లి అక్కడ ఏం చేయాలని నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, అలాంటి సందర్భాలకు నేను దూరంగా ఉంటానని చెప్తూ ఉంటారు. సో, వాస్తవానికి నాగార్జున గారు ఈ ఎరాలో అంటే మొన్నటి తరంలో చూస్తే గనక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఈ రకంగా టాప్ 4 ఇది. నంబర్ 1 చిరంజీవి, నంబర్ 2 బాలకృష్ణ, నంబర్ 3 నాగార్జున, నంబర్ 4 వెంకటేష్ గారు ఉండేవారు. అయితే వీళ్ళలో మధ్యలో స్నేహం బాలకృష్ణ గారితో కంటే చిరంజీవి గారితోటి, నాగార్జున గారికి గాని, వెంకటేష్ గారికి గాని స్నేహం ఎక్కువుంటది. ఎస్పెషల్లీ చిరంజీవి గారికి, నాగార్జున గారికి విపరీతమైన స్నేహబంధం ఉంటది. హుహు. అన్నదమ్ముల్లాగా ఉంటారు. నాగార్జున తనను ఒక అన్నయ్యలాగా భావిస్తాడు చిరంజీవి గారిని. ప్రతి అంశంలో, ప్రతి అకేషన్‌లో చిరంజీవి గారు ఉండాలి. చిరంజీవి గారిని తాను పిలుస్తాడు. చిరంజీవి గారు ఉంటే చిరంజీవి గారు తనని పిలుస్తాడు. అంత మంచి సంబంధాలున్నాయి. కానీ నాగార్జున గారికి, బాలకృష్ణ గారికి అంత మంచి సంబంధాలు మనం చూడల. హ్మ్. ఎక్కడ మనం తెర మీద మనం చూడలేదు. వ్యక్తిగతంగా వాళ్ళకి ఎలాంటి బాండింగ్ ఉందో గానీ, బయటకి మాత్రం అంత బాండింగ్ ఉన్నట్టుగా కనపడదు. హ్మ్. సో, ఇవాళ మీరంటున్నారు గదా! ఇది యాదృచ్ఛికమే నేను అనుకుంటా గానీ, మీరు మరొక అంశాన్ని ఆ రోజు అక్కడితో అది సమసిపోయిందనుకుంటా. నాగార్జున బాలకృష్ణ గారికేంటంటే సహజంగానే కొంచెం నోటి దూల. మనం అలా అనకూడదేమో గానీ తప్పదు. ఆయనకి ఇలాంటి మాటలు అక్కినేని, అయితే తొక్కినేని. ఇక్కడ ఇంకొకటి అడగాలి. వెబ్‌సైట్స్‌లో కానీ, లేకపోతే ఎక్స్‌ప్రెస్ చేసే విధానంలో కూడా ఫాన్స్ కానీ, యాంటీ ఫాన్స్ కానీ ఏమంటున్నారంటే గనక, నాగార్జున ఫాన్స్ ఏమో అసలు బాలకృష్ణకి ఎలా ఇస్తారు అవార్డ్ అని అంటున్నారు. హ్మ్. అండ్ పైగా బాలకృష్ణ గారి సినిమాల్లో కూడా కొన్ని కొన్ని చూసుకుంటే, ఆయన ఆడవాళ్ళ మీద చేతులేయడం కానీ, ఆయన బిహేవియర్ కానీ, స్టేజెస్ మీద ఆయన మాట్లాడిన విధానం కానీ, హ్మ్. రెస్పెక్ట్ ఉండదు లేడీస్ అంటే. సో, అలాంటి పర్సన్‌కి ఎలా ఇస్తారు అవార్డ్ అని కూడా ఇలాంటివి ఎగ్జాక్ట్‌లీ. కూడా అంటే 2 రకాల వాదనలున్నాయి ప్రియాంక గారిక్కడ. బాలకృష్ణ గారికి అవార్డు ఆలస్యమైంది అనేవాళ్ళు చాలామందున్నారు. హ్మ్. ఒక వర్గం వాళ్ళు. బాలకృష్ణ అభిమానించే వాళ్ళేమంటారంటే, బాలకృష్ణ గారికి ఎప్పుడో రావాల్సింది గదా! పద్మభూషణ్ అవార్డు. ఇంత ఆలస్యంగా వస్తోందా? సో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర లాంగ్వేజెస్‌లో చూస్తే బాలకృష్ణ స్థాయి హీరోలకు పద్మభూషణ్ ఎప్పుడో వచ్చింది. పద్మవిభూషణ్ గూడా వచ్చింది. కానీ బాలకృష్ణ గారికి చాలా ఆలస్యమైంది ఈ పద్మభూషణ్ రావటం. చిరంజీవి గారికైతే 2006లోనే వచ్చింది. మరి 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రకటించారు మా వాడికి అని జెప్పేసి కొంత ఆవేదన గూడా ఉంది. చిరంజీవి గారు నంబర్ 1 2006లో వచ్చిందాయనకి. నంబర్ 2 అయిన బాలకృష్ణ గారు 2010లోనో, 15లోనో అన్నా రావాలి గదా!
సో చాలా ఆలస్యమైంది మా బాలకృష్ణ గారికి రావటం. 19 ఏళ్ల తర్వాత వచ్చింది తెలుగులో చిరంజీవి గారి తర్వాత అని కొంతమంది తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. అదే సమయంలో కొంతమంది మీరన్నట్టుగా వెబ్‌సైట్‌లలో కూడా కొన్నిట్లో రాశారు చూశాను. దబిడి దిబిడి అని ఆడవాళ్ళని కొట్టడం, ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటం ఇలాంటివన్నీ స్టేజ్‌ల మీద ఇంకా కనిపిస్తే ఆడపిల్ల కనిపిస్తే కన్నైనా కొట్టాలి, కడుపైనా చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు. ఇవన్నీ కూడా కొంచెం అభ్యంతరకరంగా చేస్తాడు బాలకృష్ణ గారు. అలా మాట్లాడతారు. అలాంటి ఆయనకి ఎలా ఇచ్చారు అవార్డులు అని చెప్పేసి కొంతమంది కూడా అంటుంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ వాదన వేరు, వీళ్ళ వాదన వేరు. సో, హ్మ్. ఇద్దరు ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు గానీ, ఈ అవార్డు వచ్చింది మీకు సినిమా రంగంలో ఆయన చేసిన సేవల కన్నా కూడా, సేవా రంగంలో ఆయన చేసిన సేవలు. ఓహ్! బసవతారకం హాస్పిటల్‌లో ఆయన చైర్మన్‌గా ఇటీవల కాలంలో ఆ హాస్పిటల్ యాక్టివిటీస్ పెంచారు. బాలకృష్ణ గారు చేపట్టిన తర్వాత చాలా పెద్ద ఎత్తున యాక్టివిటీస్ చేపట్టారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. తను ఒకవైపు హిందూపూర్ ప్రజల బాగోగులు చూసుకుంటూనే, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు కూడా చేపట్టారు. మరోవైపు సినిమాలు. చాలా ఓపిక ఉండాలి గదండీ! ఇన్ని కార్యక్రమాలు ఏకకాలంలో ఒక మనిషి చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ప్రతిదానికి టైం కేటాయిస్తూ, ప్రతి అకేషన్‌కి బసవతారకం హాస్పిటల్‌ని హైలైట్ చేసుకుంటూ, ప్రజలకు ఎవరికి అవసరమైన అక్కడ సేవలందిస్తూ, ఆ రకంగా ఆయన బసవతారకం హాస్పిటల్‌ని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళాడు. సో, ఎవరు గూడా తన తల్లిలాగా మరణం దాకా వెళ్ళకూడదు అన్న ఉద్దేశ్యంతోనే ఆ హాస్పిటల్ పెట్టారు. ఇప్పటికి క్యాన్సర్‌తో ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేస్తూ ఉంటారు అనేసి. ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే బాలకృష్ణ గారిలో మరో కోణం ఈ మధ్య కాలంలో అన్‌స్టాపబుల్‌లో బయటపడింది. బాలకృష్ణ గారు ఎంతమందికి ఇలా సేవలు చేశారు ఇలాంటియన్నీ కూడా అన్‌స్టాపబుల్ చూపిస్తున్నారు. అన్‌స్టాపబుల్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్. బాలకృష్ణ జీవితాన్ని మార్చిందని చెప్పాలి మనం. హ్మ్. అంతకుముందున్న బాలకృష్ణని మనం ఇవే చూసేవాళ్ళం. కనిపిస్తే ఆడపిల్ల కనిపిస్తే కన్నైనా కొట్టాలి, కడుపైనా చెయ్యాలి. ఇట్లాంటి మాటలు మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు. ఇలాంటివి అంటే ఇవన్నీ కూడా బాలకృష్ణ తెలిసి చేస్తారా? తెలియక చేస్తారా? అందరిని కాస్త అలరించడానికి సరదాగా చేస్తారా? అని పక్కన పెడితే ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది అందరికి హ్మ్. కూడా. హ్మ్. కానీ ఇవాళ అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ అందరితోటి జూనియర్‌ల హీరోలతోటి వాళ్ళతోటి ఆయన మింగిల్ అవుతున్న విధానం కావచ్చు, అందరి పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమాభిమానాలు కావచ్చు, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ బాలకృష్ణలో నెక్స్ట్ మరో కోణాన్ని చూపిస్తూ ఉన్నాయి. హ్మ్. ఇవాళ ఆయనకి అవార్డు వచ్చింది. సేవా రంగం నుంచి ఆయనకు అవార్డు వచ్చింది. ఓహ్! సినిమాల కంటే కూడా ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి ప్రజలకు ఆ సేవా రంగం నుంచి ఆయనకొచ్చింది. వాస్తవం చెప్పాలంటే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ నిజంగా కూడా ఎప్పుడో రావాలి. సినిమా రంగం నుంచి మనం పోల్చుకున్నా గానీ బాలకృష్ణ గారు 100కు పైగా సినిమాలు తీశాడు. అనేక రకాల పాత్రలు పోషించాడు. ఒక రకంగా నంబర్ 2గా సినిమా ఇండస్ట్రీలో వెలుగొందాడు. ఇవాళ ఆయన సినిమా 100,00,00,000 సినిమా. ఇవాళ కూడా ఆయన సినిమా తొడగొడితే 100,00,00,000 సినిమా అయితుందా. సో, కాబట్టి బాలకృష్ణ గారికి అవార్డు రావడం పట్ల వివాదాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన దానికి పరిపూర్ణంగా అర్హుడు. బాలకృష్ణ గారికి ఇక మాట్లాడడం అంటారా? అది కొంచెం ఎవరైనా చెప్పాలాయనకి. హ్మ్. హ్మ్. మీరు చాలా ఒక స్థాయికెళ్ళిపోయారు బాలకృష్ణ గారు. మీరు ఇలాంటివి కొంచెం ఆచితూచి మాట్లాడాలి అని చెప్పాలి. అంటే బహుశా ఇంకా చిన్నతనం ఎవర్ ఆ! గ్రీన్ అంటూ ఉంటారు కదా! ఇంకా సో, ఇంకా అలా. ఇంకా ఆయన అల్లరి చేష్టలు లేకపోతే ఇలాంటివి చేస్తా ఉంటారు కాబట్టి, అది కొంచెం మీరు జనాన్ని ఉద్దేశించి మీరు బహిరంగ వేదికల మీద చెయ్యొద్దు అని చెప్పాలి గానీ, స్ అది వదిలేస్తే బాలకృష్ణ గారు పరిపూర్ణమైన అర్హుడు. ఇకపోతే నాగార్జున గారి విషయం అంటే మీకు ఇంతకుముందే చెప్పాను. నాగార్జున గారు వాంటెడ్లీ అలా చేసి ఉంటారని అనుకోను గానీ, నాగార్జున గారు బిజినెస్ మ్యాన్. హ్మ్. మోర్ దెన్ అంటే యాక్టర్ కంటే కూడా ఆయన బిజినెస్ మ్యాన్‌గా మనం చూడాలాయన్ని. ఆయనకి బోలెడన్ని బిజినెస్‌లు, వ్యాపకాలు అన్నీ ఉంటాయి కాబట్టి, బహుశా అందులో ఎక్కడో ఆల్రెడీ 'అక్కినేని తొక్కినేని' అంటే ఆల్రెడీ వాళ్ళ పిల్లలు ఇచ్చేశారు. హ్మ్. నాగ హ్మ్. చైతన్య గారు వాళ్ళీళ్ళు మనకి రియాక్ట్ అయిపోయారు. అక్కడితో అది ఆ అది. వివాదానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. అప్పుడు కూడా ఆయన అన్నాడు, "ఏదో ప్రాసలో అన్నాను తప్ప నాకు బాబాయ్ లాంటోడు. నేను అట్లాంటి మాటలు మాట్లాడలేదు" అని. బట్ ఇప్పుడు కూడా నాగార్జున గారు అలాంటియన్నీ మనసులో పెట్టుకొని చేసే వ్యక్తి అయితే కాదు. అవును. యాదృచ్ఛికంగా ఎక్కడో మిస్ అయ్యి ఉండొచ్చు అంతే తప్ప, బాలకృష్ణ గారు అలాంటి వ్యక్తి అయితే కాదు. ఇండస్ట్రీ నుంచి కూడా బాలకృష్ణ గారికి రావాల్సినంత బజ్ రాలేదు బాలకృష్ణ గారికి అవార్డ్ వచ్చిన తర్వాత అన్న మాటలు కూడా విమర్శలు అయితే కూడా ఉన్నాయి. మీరిప్పుడు ఇండస్ట్రీ అన్నారు కాబట్టి మరి ఇండస్ట్రీలో కూడా సరైన రెస్పాన్స్ ఎక్కడ కనిపియటం లేదు. అని ఉంది. బట్ దీనికి ఇండస్ట్రీ అంతా కలిసి ఆయనకేదో సన్మానం చేయడం ఏదో చేస్తారు రాబోయే రోజుల్లో. మోరోవర్ ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే కూడా గదా! సో, ఖచ్చితంగా ఆ గౌరవం, ఆ మర్యాద వస్తాయి. బట్ అంత ఫోకస్ అయితే కాలేదు. డెఫినిట్‌గా అవుతదనమాట. ఈ వివాదాలే ఎక్కువ ఫోకస్ అయినాయి. ఏం వివాదాలు? తెలంగాణకి తక్కువొచ్చినాయి అవార్డులు. ఈ వివాదాలకు వచ్చినంత ఫోకస్ బాలకృష్ణ అవార్డుకు రాలేదేమో అని మనం అనుకోవచ్చు.
బట్ అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆ రకమైన చిరంజీవి గారు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఆయనకు ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి చిరంజీవి గారిని సత్కరించింది. మొన్న పద్మ విభూషణ్ వచ్చినప్పుడు ఏకంగా ప్రభుత్వమే ఆయనకు ఒక సన్మాన సభ ఏర్పాటు చేసింది. మరి బాలకృష్ణ గారికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తుందా సన్మానం అనేది చూడాలి. సరే ఇక దానికోసం ఇంక వేచి చూడాలి తప్ప నాకు తెలిసి ఈ వివాదానికి తావులేని వ్యక్తి నాగార్జున అని చెప్పాలి. బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా హ్మ్. నాగార్జున గారు ఏంటి అనేది తెలుసు. ఆయన హ్మ్. మామూలుగా కూడా యూజువల్లీ నేను నా పర్సనల్ లైఫ్ లో కూడా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తూ ఉంటారు. ఎక్కడ అయిపోయిందో అక్కడ నేను వదిలేస్తాను. ఐ డోంట్ వాంట్ టు క్యారీ ఎనీథింగ్ అని అనేసి అని అందుకే అంటూ అంత ఆరోగ్యంగా ఉంటారు ఆయన. ఉంటారు. అంత సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. సో, అంతలాగా బుర్రలోకి తీసేసుకొని ఇంత కక్ష బాండ్ సాధింపు చేసేది చేయాలి కాదు. అట్లా అండ్ ఏముండదు. మేబీ ఇంటర్నల్ గా వాళ్ళు కాల్ కూడా చేసుకొని ఉండొచ్చు.